ఎంత మధురమయా నీ ప్రేమ ఇంత శాశ్వతమా నీ ప్రేమ ఎంత మధురమయా నీ ప్రేమ ఇంత శాశ్వతమా కుండలు పెగిలించే నీ ప్రేమ మధురమయా కుండలు పెగిలించే నీ ప్రేమ మధురమయా. ప్రేమన్న సహోదరి సోదర, దేవుడు మనకి ఒక మంచి సమయాన్ని, ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలామంది ఆశతో దేవుని ఒక వాక్యం ఉన్న నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నా మీరు, దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తున్నా నీవు. తన ప్రేమ చాలా గొప్పది, తన కనికరం చాలా గొప్పది. దేశము కలిగిన వారు అనేకులు ఉండొచ్చు, ప్రేమించేవాడు యేసయ్య ఒకడే. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథము 10:12 చూస్తే ప్రభు వాక్యంతో చదువుతుంది. పగ కలహము రేపను, ప్రేమ దోషములన్నీ కప్పును. పగ కలహము రేపను. పగ కలిగి ఉండటం అనేది ప్రభుకి ఇష్టమైనది కాదు, రోషం కలిగి కూడా దేవునికి ఇష్టమైనది. దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి, వాక్యాన్ని తగినతను నీ జీవితం ఉండాలి. వాక్యమును తగినత మన ప్రతి వారు కూడా ఉంటకు ప్రభుత్వ కలుషిటకు మనం ఇష్టపడుతుండాలి. ఇక్కడ వాక్యం ఖచ్చితంగా చదివిస్తుంది. దేవుని పరిశుద్ధ నామను బట్టి మరి విషయాన్ని మనం గ్రహించి క్రీస్తు కలిగి ఉండాలన్న, ప్రభువైన యేసుక్రీస్తు మనం నిలిచి జీవించాలన్న ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా స్థలంలో నాతో మాట్లాడుతుంటారు, ఎందుకయ్యా నా మీద వాళ్ళకంత పగ అంటుంటారు, ఎందుకు ఈ విధమైన విషయాలు మాట్లాడుతుంటారంటారు. నేను ఒకటే అంటాను, వారు మాట్లాడుతారని తెలిసినప్పుడు వారికంటే గొప్పవాడు మనతో ఉన్నాడు కదా, ఆయన ప్రేమ మనకు కలిగి ఉంటే మంచిదని నేను చెప్తుంటాను. అది మనకి బలమును శక్తిని ఆధారపం దయచేస్తుంది. కొందరు నాతో, అయ్యా మనుషులం కదా, ఒక మనుషులు నాతో మాట్లాడుతూ, అతను కూడా మంచి స్టడీ చేస్తున్నాడు, అమ్మా నాన్న విద్య లేనివారు, కానీ గత కాలమంతా ఏదో చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా ఏదో చేస్తుంటే చాలా బాధేస్తుంది అంటారు. మంచిదమ్మా, నీతో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తాను నేను. ఆ విషయంలో నేర్చుకుని మహింకలుగాక ఆ మాట ఈ మాట అని ఉంటున్నప్పుడు వాడు అంటుంటారు. వాస్తవే, ఇప్పుడు కొందరు రేపేవారు, పగ రేపేవారు, కొందరు వాక్యమును అనుసరింపక వాక్యాన్ని లోబడకుండా కొన్ని విషయాలు వారు కొన్ని స్థలాలు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మాట్లాడుతుంటారు. మొట్టమొదటి వారిలో దేవుని ప్రేమ ఉండదు కనుక ప్రేమ లేకుండా వారు మాట్లాడేవారు అనేకులు ఉంటుంటారు. ఈరోజు నా ప్రియమైన సంగమా, సహోదరి సోదరి కుటుంబంలో ఉన్నవారా, మీరు ఎవరైనా కావచ్చు, ఈ కాలము సమయములు చాలా విలువైనవి. ఈ భయంకర దినములో మనం ప్రభుకు సమీపంగా ఉండాలి. ఈ అంత్య దినముల యొక్క విధానం చూస్తున్నప్పుడు చాలా ఆందోళనకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా జీవితాలు చూస్తున్నప్పుడు దేవునికి వస్తున్న విషయాన్ని గ్రహించాలి. సరే, ఏదైనా సరే కొన్ని విషయాలు మనం చూస్తున్నాం, రకరకాల విషయాలు మనం చూస్తుంటాం. మంచిదే, పరిశుద్ధ దేవునితో మనం కలిసి జీవించడం కోసం దేవుని వాక్కుకు లోబడాలని వాక్యం చరుస్తుంది. పరలోక దేవునితో మన కలిసి ఉన్న దేవుని ఆత్మ చరుస్తుంది. నాడు నేడు ఎక్కరెత్తుకున్న దేవుడా, దేవుని మాట గొప్పదే, దేవుని వాక్కు గొప్పదే, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆయన కృప మనల్ని ప్రేమిస్తుంది, ఆయన సన్నిధి మనతో ఉంటుంది.
ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. ఆయన చిత్తానికి మనం లోబడుతూ ఉండాలి. ఆయన ఆజ్ఞను మనం నిరీక్షించాలి. దేవుడు గొప్పవాడు. ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధమైన ఒక మాటను బట్టి మనం ఆదరించేవాడు. అందుకే ఇక్కడ వాక్యం చరుస్తుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పెన. దోషము అంటే మనిషిని విషయంలో నీ వెడలైన చూపుతున్న దోషక్రియలను బట్టి ఆయన పరిశుద్ధ మాటకు లోబడి నిలిచి ఉన్నప్పుడు కప్పబడుతుంటాయి. పాపాన్ని దాయమని చెప్పట్లేదు, లేక వాడు బహుగా చెడ్డ క్రియలు కలిగి ఉన్న వాడిని దాని గురించి వాడిని ప్రోత్సహించట్లేదు. దేవుని సన్నిధిని మనం ప్రభుత్వ కలుషుట కోసం మనం కలహమును రేపుకోకూడదు అనేది దేవుని మాట. దానికి అర్థం ఏంటంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం చాలా కామ్గా ఉంటాం. ప్రేమతో నిలిచినప్పుడు మనం చాలా కరెక్ట్గా ఉంటాం. అందుకని కొన్ని సమయాన్ని బట్టి సందర్భం బట్టి కొన్ని విషయాలు చూసినప్పుడు మనుషులకు నానా విధమైన ప్రయత్న విధానాలు అంటే వారి స్వభావము భావాలు చూస్తుంటాం. పరిశుద్ధాత్మదేవునికి విరోధంగా ప్రవర్తించేవారు చూస్తుంటాం. అందుకే కొందరు ఒక స్థలములో స్థిరము అనేది లేకుండా కొన్ని విషయాలు ఉంటుంటారు. కొన్ని స్థలాలు కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు వారి జీవితాలు అంటుకట్టబడుతూ ఉంటుంటాయి. ఈరోజు మనం దేవునితో కలిసి ఉన్నాం. దేవుని వాక్కుతో నిలిచిండు కోసం దేవుడు పిలిచాడు. పరలోక దేవుడు మన ప్రేమించాడు. అందుకని మనం ప్రేమ కలిగి ఉండటం మంచిదన్నాడు. నీవు కానీ నీ కుటుంబం కానీ నీ సంతానం కానీ మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండటమే పరిశుద్ధ పదివన ముఖ్య ఉద్దేశం. ఈ వాక్యం ఎంతమంది వింటుంటారు, ఎందరో అనేకులు చూస్తుంటారు. దేవుని పెట్టారా, వాక్యం వినుట కాదు, చూచుట కాదు, నెరవేర్చడం కావాలి. పరిశుద్ధాత్మ దేవునితో మన కలిసి కావాలి. ఈ పరలోక దేవునితో మనం నిలిచటం కావాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు మనం లోపడటం కావాలి. సజీవమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం అనేది నిజంగా దేవుని యొక్క ఉద్దేశమైనది. నా ప్రియమైన సోదరి సోదర, కాల విధానాలు దేవుడు చూస్తున్నవాడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిలిచి మన మధ్య ఉన్నవాడా, సంఘమును ప్రేమించిన దేవుడు, కనికరించిన దేవుడు, కటాక్షించిన దేవుడు. సంఘంలో దేవుడు యొక్క ప్రేమ గొప్పది. అందుకనే వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏ మనిషిని సరే రక్షింపబడ్డ ఒక రుజువు ఏంటంటే మనం ప్రేమను కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకే మన ప్రేమ ఏదో ఉంటుందంటే నిర్మకాండంలో ఒక మాట చెప్తున్నాడు. 23:5 చూస్తున్నప్పుడు, నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉంట చూసి దాని నుండి తప్పింపుకుందునని నువ్వు అనుకుని నన్ను అగత్యముగా ఆయనతో కలిసి దాన్ని విడిపింపడు. నీ మనసులో కావచ్చు వాడు నీకు చేసిన అన్యాయాన్ని బట్టే. నీకు చేసిన అన్యాయము భయంకరమైనది. నీ మీద అబద్ధం పలుకుండొచ్చు, నేను మోసం చేసి ఉండొచ్చు, నేను ఎన్నో విషయంలో అపహాసం చేసి ఉండొచ్చు, నిన్ను ఆయా విషయాలు బట్టి నిందించి ఉండొచ్చు, నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. మంచిది, అందుకే వీడికి శిక్ష కలిగింది అని ఒక నీ పగలో అనుకోవచ్చు. కానీ అగత్యంగా ప్రేమ ఏం చేస్తుందంటే హృదయంలో పుట్టుకొచ్చే ప్రేమ కనుక వానితో కలిసి ఆయన సహాయం చేయడం కోసం వెంటనే తెలియకుండా పోయి నిజంగా క్రీస్తు ఉండేవారు చేయగలుగుతుంటారు. దేవునితో కలిసి ఎవరు చేయగలుగుతుంటారు? పగవాడ ప్రభు యొక్క ప్రేమ కలిగి ఉండటం కోసం పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించే ప్రియమైన సహోదరి సోదర, ఈ సమయము దేవుడు చదివించే విషయం, ఆయన పరిశుద్ధమైన కనాంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం నేర్చుకోవచ్చింది అది. జీవితంలో చాలామంది చూశాను నేను. పగ కలిగిన కుటుంబాలు చూశాను, దేశాన్ని పెంచుకున్న వారు చూశాను. ఎప్పటికప్పుడు పిడిచి చెట్టులాగా వారికి హృదయంలో పుట్టే దేశ క్రోధాలు చూశాను. మంచిది, చూడటం కాదు, గ్రహించగలిగే కృప మనందరూ కావాలి. నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే తప్పకుండా ప్రభు ప్రేమను కలిగి ఉండటం అనేది మంచిది. ప్రభువును కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకున్నవాడు.
ఈరోజు ఈ వాక్యం ఉన్నామని మన సహోదరి సోదర, మనమే గొప్పవాళ్ళు చెప్పుకోవటంగా కాదా, మనము దేవుని యొక్క ప్రేమ కలిగిన దేవుడు రుజువు చేయాలి. మన క్రియలు బట్టి అనేకులు చూడాలి. తన పరిశుద్ధ సన్నిధి విషయాన్ని మనం గ్రహించాలి. లేవీకాండంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. 19:17-18 చూస్తే ప్రభు వాక్యం చేరుస్తుంది. నీ హృదయంలో నీ సహోదరి మీద పగపట్టకూడదు. సహోదరుడు సహోదరి సోదర, క్రీస్తు రక్తముల కడగబడి నీకు అన్యాయం చేశాడు, లేక నీ గర్భం పుట్టినవాడు, తల్లి గర్భంలో పుట్టినవాడు అన్యాయం చేశాడు. పగపట్టిన మొట్టమొదటి కయ్యను తెలియకుండా తను చంపేశాడు. ఆయన కూడా జీవితంలో చాలా నష్టపోయాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, నీ సహోదరుడి మీద పగపట్టకూడదు. నీ పొరుగు ఉన్న పాపం నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పక వారిని గద్దింపవలేను. నువ్వు ఈ పాపం చేస్తున్నావని, లేక నువ్వు చేసేది తప్పని, నువ్వు చేసేది కరెక్ట్ కదని గద్దించడం అనేది ప్రాముఖ్యమైనది. హెచ్చరించడం. ఆ పాపం చూసి నాకెందుకులే, వాడు ఏం చేస్తే నాకెందుకులే, అబ్బో ఈ రోజులో మనం ఏం చూసినా కష్టమైంది కదా, మనం మాట్లాడమని బాధ అనుకుంటాం. భక్తుడు అన్నాడు, నేనే పాపం చేయకుండా నా నోట్లో నీళ్ళు పోసుకున్నాను, అది వేరు, పాపమేరా. వాడు పాపంతో కొట్టుకులాడుతున్నాడు, వాడు పాపమును ప్రేమిస్తున్నాడు, వాడు నిత్యం ఎతటవాడు చెరుపుతున్నాడు, వాడు అనేక విషయాల్లో అనేకలు పాడు చేస్తున్నాడు. కొందరు ఉంటారు, యవనస్తుల గురించి నాకు తెలిసిన విషయం అంటే, నేను వారిని పాడు చేయటమే నాకు అర్థమన్నాడట. ఈరోజు కూడా ఒక స్థలంలో ఒకరితో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం చెడిపోయేవాడిని ప్రోత్సహించడమే నాకు అర్థమన్నాడట. ఈరోజు ఒకతను నాతో మాట్లాడుతూ, అది కాదని చెప్పానయ్యా, ఆయన అదేవిధంగా మాట్లాడుతున్నాడు, వాడిని గద్దించడం మంచిదని చెప్పాను నేను, వాడిని హెచ్చరించడం మంచిది. ఇంతకుముందు నేను విషయం మాట్లాడుతుంది అన్నాను, దేవునితో కలిసి ఎవరు కావాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేయాలి, జీవం గల దేవుని కలిగి ఉంటూ కావాలి, దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి. ఆలోచించండి, వారి పాపాన్ని చూసి మనం మౌనంగా ఉండకూడదు అని ఏమన్నానంటే, నీ హృదయంలో పగపట్టకూడదు, నీ పొరుగున పాపము నీ మీదకు రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయక, ఏం చేయకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు. ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. అక్కడ ఆనాడు ఈ సందర్భం వేరు. ఆయన ఎందుకు ఈ విషయాన్ని రాశాడు అంటే, ఆ ప్రజల్లో ఉన్న పరిస్థితుల విధానాన్ని బట్టి రాశాడు. ఆ మాట ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఈరోజు అదే పరిస్థితిలో తిరగపోవటం మనసు కలిగిన వారు సంఘములో సహవాసములో క్రమం కలిగి ఉండేవారు. ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది. తన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన గొప్పవాడ. నా సహోదరి సోదర, చాలా సార్లు పగ అనేది దేవునికి ఇష్టమేది కాదు, కానీ గద్దింపు అనేది దేవుడు ఇష్టపడుతున్నవాడ. ఈరోజు నీ కుటుంబము అనేకులు కట్టి మాదిరి ఉండాలి. ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? మనం ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుని రాజ్యాన్ని పోవాలి, మన దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధమైన నామంలో మనం నిలిచి దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ వాక్యం అనే దేవుని కలిగి ఉండాలి. సర్వలోక రక్షకుడు, శక్తిగల దేవుడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, ఆయన కటాక్షం గలవాడు. తన నామం మహిమకరమైన నామం.
నేడు సహోదరి సోదర, దేవుని పనిని పాడు చేయటకు నిన్ను ప్రోత్సహించే వాళ్ళతో నువ్వు పగ పెట్టుకోకూడదు, పగ తెచ్చుకోకూడదు. ప్రభు వాక్యానికి లోబట్టు నేర్చుకో. నీ కుటుంబము దేవునితో కలిసినట్టు కావాలి. దేవుని ఆత్మతో మన కలిసినట్టుగా దేవుడు ఏర్పరచుకునేవాడు. అందుకని సామెత గ్రంథంలో దేవుని ఆక 10:18 మాట చెప్తాడు. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. ఆలోచించండి అమ్మా. వాక్యం విషయంలో రోషం కలిగి ఉండాలి, భక్తి విషయంలో రోషం కలిగి ఉండాలి, దేవుని మాట విషయంలో రోషం కలిగి ఉండాలి, మనము దేవుని యందు నిరీక్షణ విషయంలో రోషం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించడం కోసం రోషం తెచ్చుకొని ఉండాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసం మనం రోషం కలిగి ఉండాలి. ఎన్నో ప్రసంగాలు వినేవారు ఉన్నారు, అనేక ప్రసంగాలు వింటున్న వారు ఉన్నారు, అనేకులు బోధ వింటున్న వారు ఉన్నారు. సంతోషమే. కానీ నీ అంతరాత్మ అనేది ఏ విధంగా ఉన్నది? మనం ఎవరైనా కావచ్చు. మనము దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు ఆయన మనం విడిపించాడు. మనం ప్రభు ఆత్మకు విరోధంగా ఉన్నప్పుడు ఆయన మనం విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు మనం విడిపించాడు. మన దేశంలో మన పితరులు మన జీవితం చూసినప్పుడు మనం దేవుని వెరక్కున్న బ్రతుకుతులు విడిపించాడు. ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన కనికరం గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు కదా. ఆయన ప్రేమూర్తి. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నమాట. ఆయనలో దేశం లేదు, ఆయన కలహము లేదు, ఆయనలో కక్ష లేదు కనుకనే ఆయనకి రోజుగా నువ్వు మాట్లాడినాను, నిన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, విడిపించాడు. నీ జీవితానికి కావలసిన విడుదల దయచేశాడు. అని నేను చూస్తున్న దేవుడా. ఈ అంతరంగంలో పగ పెట్టుకునేవాడు నీకు మంచిగా లేవు అన్నప్పుడు వెంటనే ఇంకొక ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటారు, పాడు చేయటం కోసం పరుగెత్తుతుంటారు. నేను కొందరు యవ్వనస్తుల గురించి మాట్లాడి, ఇది నీ పద్ధతికి క్రియ నీ మంచిది కాదు, ఈ ప్రవర్తన మంచిది కాదు, భయంకర ఆందోళనతో ఉన్నవారు కూడా చూశారు. వారి కాదు అన్నప్పుడు వాడు చేసేది చెడ్డ క్రియ కనుక అది వాడికి గాయమైంది. దాన్ని ప్రోత్సహించేవారు ఉంటారు. ఎవరు? అంతరంగంలో పగ పెట్టుకునేవారు. నీ కుటుంబం అట్టు ఉందో ఈరోజు మన వర్షం నీ పక్కన చూస్తుండొచ్చును. మనం ఎన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడో చూస్తున్నాం కదా. దేని వెళ్ళారు కొందరు మరి దేవుని వాక్యం పెడుతూ నాతో కొన్నిసార్లు పంచుకుంటుంటారు కదా. వీరు ఈ విధంగా పగ్గున్నారు, ఈ విధంగా పగ్గున్నారు, ఈ విధంగా పగ్గుతూ ఉన్నారయ్యా అంటున్నారు కదమ్మా. వాస్తవమే. నీ హృదయంలో రోదనతో చెప్తున్నావు. కొందరు స్త్రీలు చెప్తారు, యవనస్తులు చెప్తారు, కొందరు తల్లిదండ్రుల గురించి చెప్తారు, కొందరు భార్యభర్తలు ఒకరి మీద చెప్పుకుంటుంటారు. ఈ విధంగా పగపించుకుంటాడు ఎందుకయ్యా? వద్దు. మనకి వాక్య విషయంలో రోషం కలగండు, ప్రేమ విషయంలో పట్టుదల కలగండు. దేశం అనేది మన వేలటకు దేవుడు ఇష్టపడడు. మన దేవుడు దేశం కనబడు కాదు. ఇక్కడ ఒకటి దేవుడు చెప్పిన మాట ఈరోజు. నేను వెళ్ళాను, ప్రేమ దోషులన్నిటినీ కప్పను. అంటే దోషాన్ని కప్పిపెట్టమంటలా, గద్దించమన్నాడు. కానీ నీవు దాని విషయంలో జాగ్రత్తగా నీకేం చేశాడు దేవుడు? అసలు నీ కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను ఏ విధంగా విడిపించాడు? అమ్మా, మీరు ఒకరికొకరు మోకం చూసుకుంటున్నారు కదా. జ్ఞానులు, గొప్పవారు, అందరూ పండితులు ఉన్నారు, వాక్యం తెలిసిన వారు. నా సహోదరి సోదర, మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం గ్రహించవలసింది, మనం వెతకవలసింది ఒకటి అని ఏమన్నాడంటే 18 అంతరంగంలో ప్రగుంచుకున్నవాడు అబద్ధికుడు. అబద్ధికులకు తండ్రి ఎవరు? అబద్ధికుల తండ్రి ఎవరు? బాగా పండితులు ఉన్నారు కదా ఇప్పుడు. అబద్ధికుల తండ్రి ఎవరు? అపవాది. వాక్యం ఖచ్చితంగా చదివిస్తుంది కదా. యోహాను సువార్త దేవుని వాక్యం చదివిస్తుంది కదా. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధాలు, మీ తండ్రి యొక్క దురాశను నెరవేర్చకూరుచున్నారు. అది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు
అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడతాడు? వారు ఏ విధంగా ఉన్నారు, వారు ఏ విధంగా ఉన్నారంటే అననీయ సఫర్ అంటే జీవితం అనుకోవద్దు. ప్రభుత్వ అబద్ధికుడు వాడు స్వభావంతో మాట్లాడతాడు, ఆత్మతో కాదు. సహోదరి, నీ స్వభావంతో మాట్లాడతావా? వద్దమ్మా, వద్దయ్యా. మన స్వభావం వద్దు. ఎందుకంటే మన ఎవరి స్వభావం కలుగుట కొంచెం పిలిచాడు ఆయన, ఎవరి గుణ లక్ష్యంలో కలిగి ఉండాలని పిలిచాడు ఆయన. ఎక్కడి నుంచి పిలిచాడు మనని? చీకటిలో ఉన్నాం నిన్న. మొదటి కొరింథీ చాంచలు మనకు తెలుసు. మొదటి పేతురు చూస్తుంటాం. చీకటిలో 2:9 ఉన్నాడు. దానికి ఎందుకు వచ్చిన కామంటారంటే మనం ఆయన గుణలక్ష్యంలో ప్రచురం చేయడం కోసం మనం ఏర్పరచుకున్నాడు. అందుకని మనం ఏ స్వభావం కలిగి ఉందాం? మరి మన స్వభావం అంటే మన అబద్ధకరమైతే, నీ స్వభావంతో వీడు చెప్పాడని నువ్వు మాట్లాడితే, వాడు చెప్పాడని మాట్లాడితే, వీడు మాట్లాడితే ఒకరోజు దేవుడు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, వాక్యం వినేవారు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ఈ వాక్యం వినే దేవుడు వెళ్ళారా, నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడా? ఆయన దేవుడు వెతుకుతున్నాడా? ఆయన పరిశుద్ధమైన నామను బట్టి వెతుకుతున్నాడు. ఆయన ప్రేమ గొప్పదే, ఆయన సన్నిధి గొప్పదే, సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తి గొప్పదే. ఒక వ్యక్తి నాతో, అయ్యా వాళ్ళు బాగలేనప్పుడు వచ్చి బ్రతికిన తర్వాత అయ్యా నువ్వే నేను పశ్చాత్తపడి ఏడిచిన తర్వాత మరి నేను చూస్తే ఇంకోసారి ఉన్నారు అయ్యా అన్నాను. అక్కడ ఏదో చెబుతున్నానంటే అది వారి స్వభావం, దేవుని ఆత్మ స్వభావం కాదు. అది వారి స్వభావంలో పుట్టిన అపవాదక ఏమన్నది? అపవాద క్రియ. అందుకని వారిలో ఏమన్నది? అంతరంగంలో పగవుంచుకున్నవాడు అబద్ధికుడు, కొన్ని ప్రశ్నించేవాడు బుద్ధిహీనుడు. అట్టి బుద్ధిహీనుడితో నాకేం పని అన్నా నేను. యేసుక్రీస్తునక మహిమ కలుగాక. మరి నీకు పని? మీకు అవసరమా? ఎంతమందికి అవసరం? అవసరమా నీకు? మనకొద్దా? ఎందుకంటే మనం ఎవరితో ఉందాం? ఓర్చుకోవటం నేర్చుకోవాలి, ప్రభుత్వ కలుషితం నేర్చుకోవాలి, ప్రభు వాక్కుతో క్రీస్తు దేవుని రాజ్యం కావాలనుకునే వాళ్ళ దేవుని మోకరించడం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో, స్వభావాన్ని మార్చుకో. కొన్ని మనిషికి పగవంట అయ్యా వందనాలు అయ్యా సాష్టంగా సాగరిపడి నీ అంతరంగంలో పెట్టుకున్న పగ నిన్నే వేరుతుంది. దయచేసి క్రీస్తులో శ్రేయబిడ్డ కూడా విధంగా కూడా వారే కదా ఎవరైనా వాక్యం వినేవారు. ఏ కుటుంబానికి కోసం మనం ఎవరిని నిందించుకుంటాం అనేది మంచి దేవుడికి ఇష్టపడదు. వాక్యం అనేక విషయం గద్దించి బాధ్యత ఉంది, పొరుగు వారి నుంచి ప్రార్థించే బాధ్యత ఉంది. ప్రేమ కలిగి ఉండే ముఖ్యంగా ఇక్కడ ఒకటాండు, ప్రేమ దోషమునకు పున. దీని అనేక అనార్థములు తీసుకునే వారు ఉన్నారు. వారు ఎవరేమైనా సరే మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు కోరుకున్నాడు. సామెత గ్రంథం 15:17 మాట చెప్తాడు, పగవాని వింట ఎద్దు మాంసం తిండి కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినట మేలు. మేలు 16 మాట చెప్తాడు అక్కడ. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తితో కూడా కొంచెం కలిగి ఉండట మేలు. కొంచెం కలిగి ఉంట మేలు. ఈరోజు ఆలోచించండి, ధనము సంపాదన శాశ్వతం కాదు, నెమ్మది నేను బ్రతుకుండకూడదు. ప్రియమైన సహోదరి సోదర, నేడు మనం ఎవరు సన్నిధిలో ఉన్నా, నేడు మనం ఎవరితో కలిసి ఉండాలి, నేడు దేవుని యొక్క నామములో మనం ఉండవలసిన విషయం. అందుకొరకే ఆలోచించు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఈ దినమున గొప్ప మాటతో మా దగ్గరకు వచ్చారు. మేము నీ బిడ్డలం కదా, మీ గుణలక్షణం ఎక్కడుంటూ సాంజుతండి.
మా స్వభావం మీద ఆధారం చూసుకొనక నీ ఆత్మకు లోబడే కృప నాకు మాకు కూడా దయచేయండి. ప్రతి కుటుంబానికి దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి యవనస్తులను ప్రతి వారికి కూడా మీరు సహాయం చేసి అంతరం కూడా పగ ఉంచుకోకుండా సహాయం చేసి నీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన కృప తెచ్చండి. నీవప్పుడు మమ్మల్ని ఆశ్రయించే దేవుడివి, దీవించే దేవుడి, కనికరించే దేవుడే కదయా. నీ కటాక్షం గొప్పది కదా యేసయ్యా. నీ కృపస్థానం తెచ్చండి. నా యేసయ్య నీ కొందరు ఆచరిస్తున్నా. యేసయ్య మమ్మల్ని దేశించేవారు అనేకులు ఉన్నారు, కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా. మమ్మల్ని ప్రభు మోసం చేయటకు అనేకులు ఉన్నారు, కానీ మమ్మల్ని ఎదలో దాచుకుంటున్నారు కదా. మా మీద నిందలు మోపారు అనేకులు ఉన్నారు, కానీ మీరు మనం బహుగా ప్రేమిస్తున్నారు కదా. అందుకు నీకు అందరూ ఆచరిస్తున్నాం. ఆ ప్రేమ మేము కోల్పోకుండా దయచండి. అట్టి కటాక్షమే కరిగొట్టకు సహాయం చేయండి. అట్టి ప్రేమతో మా జీవితాలు కట్టుకునే కృప తెచ్చండి. నా యేసయ్య నీకు కొందరు ఆచరిస్తున్నాం. ఎందరో ప్రభు శాంతి లేని వారు ఉన్నారు, సమాధానం లేని వారు, అనేక విషయాలు బందీలైన వారు ఉన్నారు. వారికి విడుదల తెచ్చండి. నీ కనికరం సన్నిధి తెచ్చండి. కలవరలో మీరు కానుష్యత ప్రతి వారిపై ప్రోత్సహించి విడిపించండి. ఈ రాత్రి నందు యవనస్తుల కృప నాన్న వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు కదా, నిన్ను కలిగి ఉండి కృప తెచ్చండి. ప్రేమనే నీ పవిత్ర ఒక బంధంతో ఉంటే సహాయం. అయా యేసయ్యనే కొందరు ఆచరిస్తున్నాం. వారి వారి జీవితంలో శాంతి లేని వారి శాంతిని, సమాధానం తెచ్చండి. నీ కృపలకు ప్రేమ కనికరం ప్రతి వారికి తెచ్చండి. అయా ఈ సందు అలిసిపోయిన వారికి ప్రాణములకు నెమ్మదను సహాయం తెచ్చండి. అయా రోగములతో బాధలతో శరీర బలహీనతో కుంగిపోతున్నారు కదా, రాత్రి నిద్ర లేకుండా బతుకుతున్నామని చెబుతున్నారు కదా. అయ్యా అనేక దినములు సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టిన బిడ్డలు కూడా ప్రభు వారి వారి పరిస్థితిని బట్టి ఈ దినాన చూస్తున్న ప్రతి కొన్ని దినాల నుంచి వారు నాతో అంటున్నారు, మేము కుంగిపోతున్నామయ్యా అంటున్నవారు ఉన్నారు, నడవలేకుండా ఉన్నవారు ఉన్నారు. కొందరు జీవితాలు చూస్తే ఎన్నో ప్రభు రాత్రిలో ఒంటరిగా బ్రతుకుతున్నామయ్యా అంటున్నారు. నా యేసయ్య ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. వారిని కూడా విడబెడతాయి. కృంగిపోతూ ఏడుస్తున్నాం అన్నారు. మీరు తోడే ఉన్న దేవుడివే, కానీ అయ్యా నీ కృపను ఎప్పుడు ఉంచుతున్న తండ్రి. అయితే ప్రభు వారికి నెమ్మది కలుగుడు కూడా సహాయం చేయండి. ఇది కూడా మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకొని ప్రతి క్రైస్తవ కుటుంబంలో నీకు ప్రేమ ఉంటూ సహాయం చేసుకొని కరించండి. యేసయ్య నీ పాదాలు కొందరు అంచరిస్తున్నాను, నీ కృపగల పాదాలు కొందరుస్తున్నాం. ఈ కాలంలో ప్రభు నీ కటాక్షం మేము కలిగి ఉండకు నీ దయను మాతో చెప్పి అడిగిన ప్రతి వారికి దయచేస్తాం. అయా ఈ సరమైన ప్రతి బిడ్డను కూడా మీరు కరుణించి వారికి కావాల్సిన సహాయం ఆదరణ దయచేస్తాం. అన్ని విషయాలు ప్రతి వారు కూడా ప్రభు ప్రేమ కలిగిన కృప ప్రతి వారు దయచేస్తాం. మీరే కరుణించి కటాక్ష దీవించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.